వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B ఫస్ట్ యూనిట్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోబోతున్నాము. యూనిట్ 1 మల్టిపుల్ ఇంటిగ్రల్స్. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ 0 to root of a square minus x square root of a square minus x square minus y square dx into dy. Solution. Integral 0 to a integral 0 to root of a square minus x square root of a square minus x square minus y square dx into dy. Here one integration limits are constant, another integration limits are in the form of in terms of x, means these are y limits, y representation తీసుకోవాలి, these are x limits. y రిప్రజెంటేషన్తో ఇంటిగ్రేషన్ చేయాలి అన్నప్పుడు y టర్మ్ తప్ప మిగతా అంతా మనము కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఎక్స్ని కూడా ఇక్కడ మనము కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to a ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to root of a square minus x square root of a square minus x square. దీనికి రూట్ అప్లై చేయమ్మా. రూట్ వేసి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అగైన్ మన ప్రాబ్లం చేంజింగ్ ఉండదు. సో రూట్ అప్లై చేసుకొని హోల్ స్క్వేర్ రాశాను. మైనస్ వై స్క్వేర్ డివై హోల్ డిఎక్స్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ root of a square minus x square dx. This equal to formula x by 2 into root of a square minus x square plus a square by 2 into sin inverse x by a. This is the formula. సో ఈ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములాకి రావాలి అంటే కాన్స్టెంట్కి హోల్ స్క్వేర్ నోటేషన్ రావాలి. సో రూట్ రాసి హోల్ స్క్వేర్ అప్లై చేసుకుంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx equal to x by 2 into root of a square minus x square plus a square by 2 sin inverse x by a. This is the formula. ఈ ఫార్ములాను అప్లై చేద్దామా జాగ్రత్తగా. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to a x by 2, ఇక్కడ x నోటేషన్లో మనకున్నది y. సో y by 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ మన ప్రాబ్లం అనమాట. సో a square minus x square minus y square plus a square means root of a square minus x square whole square by 2 into sin inverse x. x ప్లేస్లో మనకి y by a means root of a square minus x square into dx with the limits 0 to root of a square minus x square. Once again ఈ ఫార్ములాని దీనికి అప్లై చేసే ప్రాసెస్లో ఏ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ అంటే హియర్ ఏ మీన్స్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ మీన్స్ వై. సో ఇవి ఈ ఫార్ములాలో అప్లై చేసుకోవాలి. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to a. ముందు అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేద్దామా. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ దిస్ ఈజ్ y వాల్యూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇలా అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. అలాగే ఇదే టర్మ్లో లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0 by 2 0 ఇంటూ సంథింగ్ 0. సో ఈ ఒక టర్మ్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్లో ప్లస్ తర్వాత ఈ టర్మ్లో అగైన్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 వై ఉన్న చోట ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలమ్మా.
సైన్ ఇన్వర్స్ వై అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సైన్ ఇన్వర్స్ 0 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇవి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడానికి యూజ్ చేసినటువంటి టర్మినాలజీ. ఇక్కడ ఫార్ములా అప్లికేషన్ అయిపోయిన తర్వాత వై ఉన్న చోటల్లో ఈ లిమిట్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 to a స్క్వేర్ రూట్ క్యాన్సిల్ మా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ని లోపల అప్లై చేయండి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ 1 మైనస్ సైన్ ఇన్వర్స్ 0 మీన్స్ 0. This equal to integral x equal to 0 to a minus a square plus x square minus x square cancel means 0. 0 into something 0. ఈ వాల్యూ మనకి 0 అయిపోయిందా ప్లస్ a square minus x square by 2 sin inverse 1 means 90 degrees dx. This equal to pi by 4 integral x equal to 0 to a square minus x square dx. This equal to pi by 4 integral a square dx minus integral x square dx with limits x equal to 0 to a, x equal to 0 to a. This equal to pi by 4 ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అనేది కోషెంట్ లాగా కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాస్తే 1 ఉంటుంది. 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ విత్ లిమిట్స్ 0 to a మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 విత్ లిమిట్స్ 0 to a. దిస్ ఈక్వల్ టు పై బై 4 ఏ స్క్వేర్ ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఏ క్యూబ్ బై 3 మైనస్ 0. బ్రాకెట్స్ ఎక్కడ వదలద్దండి. పై బై 4 ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బై 3 దిస్ ఈక్వల్ టు పై బై 4 3a క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బై 3. దిస్ ఈక్వల్ టు పై బై 4 2a క్యూబ్ బై 3 2 2s. This equal to pi a cube by 6. మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపించేది ఈ ఫార్ములాని అప్లై చేసే దగ్గర మాత్రమే. వైల్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై టేక్ ఎక్స్ టర్మ్ యాజ్ కాన్స్టెంట్. సో ఈ ఇచ్చిన ఇంటిగ్రేషన్ని ఈ ఫార్ములా బేస్ ప్రకారంగా అప్లై చేయాలి అంటే ఈ కాన్స్టెంట్కి హోల్ స్క్వేర్ నొటేషన్ కావాలి. అందుకని రూట్ అప్లై చేసి హోల్ స్క్వేర్ వేసుకుంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్. అప్లై ది ఫార్ములా అండ్ సబ్స్టిట్యూటింగ్ లిమిట్స్. ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఫైనల్లీ substituting x limits also, then we get pi a cube by 6. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.